సమతమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మంటెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జయ హో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా పగలుగు రాజే ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆంధ్రయువత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునే. ఈరోజు పట్టణంలో ఉన్న అనేక చిన్న చిన్న కోట్లలో వాళ్ళు కష్టపడి వాళ్ళే కదా వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ తెనాల్లోకి వచ్చి స్థిరపడి నివసించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ స్థానికంగా ప్రధానంగా అందరూ కూడా కోరేది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని, మౌలిక సదుపాయాలు పెంచాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. అంతకన్నా వాళ్ళు ఎక్కువ కోరుకోరు. మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అందరికీ భరోసా ఇచ్చే విధంగా పరిపాలన సాగితే ఇంకా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. ఈ ప్రాంతానికి ఎంతోమందికి ఉపాధి కలిగించగలుగుతారు. ఎంతోమంది వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగు గ్రాడ్యుయేట్స్ అయ్యారు, చక్కగా చదువుకుని ఇక్కడే స్థిరపడి వీలైతే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండాలనే తపన వాళ్ళు కనపడుతోంది. అది మన దగ్గర లోపించింది. చాలా బాధాకరం. తప్పకుండా నేను ఈరోజు భరోసా ఇచ్చాను. మొట్టమొదటి కార్యక్రమాలు మనం చేయబోయేది రేపటి రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తెనాలికి మనం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడైతే చాలా రోజుల నుంచి అలాగే పక్కన పెట్టేశారో, అన్ని విధాల శాంక్షన్స్ తెచ్చుకుని నిధులు తెచ్చుకున్నాక కూడా వంతెనల నిర్మాణం చేసినాక కూడా ఆ పని మనం ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి నందివెలుగు మీదుగా మంగళగిరి వరకు ఏ విధంగా తీసుకెళ్తానని మాట ఇచ్చాను. మన పట్టణానికి కూడా మనం తప్పకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నేను ఆశ్చర్యపోయాను, వాళ్ళకి ప్రయాణానికి పాపం వాళ్ళకి గుంటూరు వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆర్టీసీలో గతంలో మనం పెట్టిన నాన్ స్టాప్ సర్వీసులు కానివ్వండి, విజయవాడకి పంపించిన మనం బస్సుల సౌకర్యాలు కానివ్వండి, ఈరోజు అన్నీ కూడా ఎక్కడికక్కడ మూలం పడిపోయినాయి. 6 లక్షల మంది రాజస్థాన్ నుంచి ఒక్క బెంగళూరు పట్టణంలోనే మహానగరంలో ఉంటున్నారు. తెనాలి నుంచి మనకి నాన్ స్టాప్ ఆ రోజుల్లో మనం బెంగళూరుకి మనం బస్సు వేసాం, ఆ రోజున ఏసీ బస్సు. కానీ ఈ రోజున ఆ బస్సు గురించి మాట్లాడే నాదుడే లేదు. కాబట్టి వీళ్ళల్లో కూడా భరోసా కల్పించాలి. మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం, అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. సో ఆర్టీసీని
మరింత మనం మెరుగుపరిచే విధంగా, ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం, ట్రైన్ మార్గ మధ్యంలో కూడా మనం తెనాలి నుంచి విజయవాడకి, తెనాలి నుంచి గుంటూరుకి 20 నిమిషాల్లోనే నాన్ స్టాప్గా వాళ్ళు చేరేటట్టు మనం అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వ్యాపార సంస్థలు ఇంకా ఇక్కడ పెరుగుతాయి, వాళ్ళ వ్యాపారాలు కూడా పెరుగుతాయని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ప్రతి షాప్లో కూడా ఎంతో ఆప్యాయంగా మా తండ్రి గారి టైం నుంచి వాళ్ళకున్న అనుబంధాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ఆశీర్వదించారు. ఇక్కడ ఈ రోజున మేము అందరం కూడా 36వ వార్డులో బ్రహ్మంగారి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతోటి, ఉమ్మడి ఆలోచనలతోటి, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.